పాప పరిహారం కొరకు మానవుడు పదరాని పాటు పడుతున్నాడు. పాపం ఎలా పోగొట్టుకోవాలని ఎన్నో తీర్థయాత్రలు చేస్తున్నాడు, ఎన్నో పుణ్యస్నానాలు చేస్తున్నాడు, ఎన్నెన్నో మరి దాన ధర్మాలు చేస్తున్నాడు. ఇలాగ మానవుడు ఎన్నో చేస్తున్నాడు. కారణం తాను చేసిన పాపము మరి తుడిచిపెట్టుకోవాలని, ఆ పరలోక రాజ్యం ఒకటి ఉందని, ఆ రాజ్యంలో ఆకుతప్పుల రాజ్యంలో ఉండాలని మన పూర్వీకులు, మన పెద్దలు, మన తాతలు ముత్తాతలు చెప్తున్నారు. అబ్బాయి ఒకటి పరలోక రాజ్యం ఉంది, ఒకటి మరి నరకం కూడా ఉంది, అగ్నిగుండం ఉంది. నువ్వు ఇక్కడ మంచి పనులు చేస్తే పరలోక రాజ్యం వెళ్తావు, చెడ్డ పనులు చేస్తే నరకానికి వెళ్ళిపోతావు. చూడండి ప్రేమన అన్న, చెల్లి, అక్క, మరి నిజంగా చెప్పాలంటే మానవుడు ఎక్కడ చేస్తున్నాడు మంచి పనులు చెప్పండి. ఎక్కడ చూసినా సినిమాలు, ఎక్కడ చూసినా సీరియళ్ళు, ఎక్కడ చూసినా మరి పాపపు కార్యాలు, మరి త్రాగుట, ఇలాగ మత్తులో పడిపోయే మానవుడు అనేకమైన మరి చెడు పనులు చేస్తున్నాడు. అంతేకాకుండా శాంతి సమాధానం కోల్పోతున్నాడు. అంతేకాకుండా అనేకమైన పాపములో కొట్టుమిట్టాడుతున్నాడు. మరి ఆశించిన ఫలితాలు చూడకపోయినా మరి ఎప్పుడైనా మనిషి ఆలోచిస్తున్నాడా, అవును నేను ఏ మార్గంలో వెళ్తున్నాను, ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నాను? కారణం మనిషి చేసిన పాపము మనిషిని మరి పట్టి వేధిస్తుంది. ప్రియారా, అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తుంది. మరి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మరి మంచి మాట దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపము పరిపక్వమై మరణము కలను. ఇలాగ పాపంలో వచ్చు జీవితం మరణం, పాపంలో వచ్చు జీవితం మరణం అని దేవుడి వాక్యం చదివిస్తుంది. మానవుని భూమిని 60-70 సంవత్సరాలు జీవించిన తర్వాత మరి మరణిస్తున్నాడు. ఎందుకంటే ఈ అందరూ పుడుతున్నారు, చనిపోతున్నారు అనేది ఒకటి వాస్తవం బాగా తెలుసు. మరి పుట్టినరోజు కూడా ఈ లోకం ఉందని, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి సమస్తం ఉందని తెలుసుకుంటున్నావు. మరి చనిపోయిన తర్వాత 2 మహాలోకాలు ఉన్నాయని అది కూడా మీరు తెలుసుకోవాలని
ఆయన మార్గము, ఆయన సత్యము, జీవమై ఉన్నాడు. సత్యమైన చెప్పవలసింది కానీ అబద్ధం ఆడదు లేదండి. ఎంత గొప్ప దేవుడండి. నిజంగా ప్రియుల ఫ్రీ గిఫ్ట్ ఇది మనకందరికీ దేవుడు ఏర్పరిచి మన వరకు తన ప్రియకుమారుని యేసుక్రీస్తు మరి ఈ భూమిల పర్యాగం జరిగింది. మరి నేనేం చేయాలని మీరు శ్రమిస్తున్నారా? ఒక్క మాట, నీ హృదయంలో నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నీ వ్యాపారం చేస్తున్నా సరే, నువ్వు బైక్ మీద వెళ్తున్నా సరే, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీ పాపములు క్షమించబడి సమస్త దుర్నీతి నుండి తప్పించుకొని పరలోక రాజ్యంలో గొప్ప వారసులవుతాం. ప్రియ సోదరి సోదరుడా, మరి చక్కగా మా సోదరులు కరిపత్రాలు పరుస్తున్నారు. వాటిలో దేవుడి వాక్యం ఉంది, చదవండి, సత్యాన్ని గ్రహించండి. మరి ప్రభు ఫ్రీగా గిఫ్ట్ ఇస్తున్నాడు. ప్రభువా పాపినేలను క్షమించు అని నీ హృదయాన్ని విశ్వసిస్తే అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇది అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మరి మంచిగా నిశ్చయించగలదు. ఆలోచించండి, రేపేమి సంభవించుదో మీకు తెలియదు. ఈ ఇంతలోనే కలమని అంతలోనే మయమైపోవు. ఆవిడ వంటి వారిని దేవుడి వాక్యం చదివిస్తుంది. ప్రభు చదివించాడు. కాలం సంపూర్ణ